హైదరాబాద్ గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. 42% బీసీ రిజర్వేషన్పై నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ రితేష్ రావు ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకుంటున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ పీసీసీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాసులు పేలుస్తూ ఎన్ఎస్యుఐ నేతలు మిఠాయిలు తినిపించుకున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి మొట్టమొదటిగా తొలిమెట్టు ఎక్కిన వ్యక్తి అని రితేష్ రావు అన్నారు. 42% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా ఎన్ఎస్యుఐ నాయకులకు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశాలు రాబోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. యంత్రాంగం మొత్తం అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లా బీసీలకు 42% రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని ప్రతిపాదిస్తూ దానికి మద్దతుగా కేబినెట్ అప్రూవ్ చేసినందుకు ఈ రోజు ఎన్ఎస్యుఐ వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్యుఐ నాయకులందరం సమరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే భారత్ జోడో యాతస్యాలు అనేటి ఏవి అనేది మొత్తం కూడా వారు తెలుసుకున్నాయి. బీసీలకు కులగణన చేయడం అయినా బీసీలకు రాజ్యాధికారం రావాలని ఈ 42% రిజర్వేషన్ చరిత్రలో భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి అడుగు ముందటికి వేసింది. అందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారి పాత్ర చాలా గొప్పది. చరిత్రలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ పార్టీలైనా కూడా బీసీలతోటి అణగాబడ్డ వర్గాలతోటి రాజకీయాలు చేయాలని చూసినా కానీ వాళ్ళని ముందటికి తీసుకొచ్చి రాజ్యాధికారం రావాలని ఎవరు కూడా కోరలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే 42% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ముంగటికి తీసుకుపోవడం మాకు చాలా ఆనందకరం. అదే విధంగా మా తోటి ఎన్ఎస్యుఐ లో ఉన్న మా మిత్రులు, మా తమ్ముళ్ళు అందరూ కూడా రేపు రానున్న కాలంలో నాయకులుగా ఎవాల్యుయేట్ గానికి ఇది ఒక మంచి అవకాశం. సో ముఖ్యమంత్రి గారికి అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి మా కృతజ్ఞతలు.